ఎవర్రా మీరు? ఎవరు పంపితే వచ్చారు? ఎవరు మీరు? నిన్నే అడిగేది. వాడు మిస్ అయ్యాడు మానిక్. ఇప్పుడు చెప్పు, ఏం అడుగుతున్నావు? ఎవరు మీరు? ఎవరు పంపితే వచ్చారు? నీ చావు, అదే నిన్ను చంపమని మమ్మల్ని పంపింది. మరి నేను బతికిపోయాను, నువ్వు దొరికిపోయావు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను దొరికిపోయాను కాబట్టి నిన్ను చంపే ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ మాత్రమే అయింది, క్యాన్సిల్ అవ్వలేదు. ఆ పారిపోయినాడెవడో చెప్పు. నేను చెప్పు. నేను చెప్పిస్తాను. నువ్వు మిస్ అయినప్పుడే నేను చచ్చిపోయాను. ఇదంతా టైం వేస్ట్. నీకు చావంటే భయం లేకపోవచ్చు, కానీ బతకటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తా. నీకు ఆ ఆప్షన్ ఇవ్వను. ఫస్ట్ టైం నన్ను ఒకరు భయపెట్టాడు. ఆ పారిపోయినాడెవడో తెలుసుకోండి. లైఫ్ టైం భయపడేలా చేస్తా. ఏరియాలో అమ్మాయి నేర్పించడం తప్పురా? తప్పు కదా, మమ్మల్ని కొట్టడం ఎంత తప్పు నువ్వు ఇప్పుడే తెలుసుకుంటావు. ఇక్కడే ఉండవు. ఏంటి బాబు, రోజు ఈ ఏరియాకే రావాల్సిన వాడి అనవసరంగా వాళ్ళతో గొడవ పెట్టుకున్నావు. ఇప్పుడు వాడు చాలా మందిని తీసుకొస్తాడు. నువ్వు కూడా వెళ్ళి సర్ది చెప్పడానికి పెద్దోళ్ళని తీసుకురా, కుదరకపోతే కొట్టడానికి కుర్రోళ్ళని తీసుకురా. ఏంట్రా ఇడొక్కడే మందని కొట్టేస్తాడా? నీ తుఫాన్ వచ్చే ముందు హెచ్చరిక లాంటోండి. తుఫాన్ వెనకాల వస్తోంది. వస్తే మౌత్రా గొడుగులు తెచ్చుకుంటాం. తడవకుండా ఉండడానికి గొడుగులు, మునక్కుండా వెళ్ళడానికి పడవలు తెచ్చుకోవడానికి వచ్చేది వర్షం కాదురా, ఉప్పేనా. అదొక్కసారి వచ్చి వెళ్ళిందంటే లాస్ లెక్కేసుకుని సాయం కోసం ఎదురు చూడటం తప్ప వేరే ఆప్షన్స్ ఉండవు. మరేదిరా ఇంకా రావట్లేదు. వినపడట్లా? ఊరు మొదలైంది. నీకు వాయుగుండం, యమగండం ఒకేసారి స్టార్ట్ అవుతాయి. అందరు గిట్లొచ్చారు. ఏం సంగతి? ఈడని మన ఇళ్ళకి వచ్చిండు. ఎవడాడు? ఈడే నాంపల్లి స్టేషన్ కన్నా 20 మందిని నరికేసిండు. ఎక్కడ వినలేదే, పేపర్లు కూడా రాలేదు. ఎలా వస్తే పేపర్లు వేద్దామనుకున్నాను కూడా నరికేశాడు. ఇంకా దారుణంగా ఆడే ఆ 20 అయినా బండి తీస్తాడు, బంచారేస్తాడు. ఏమా ఓకే సార్? డ్యామేజ్ లేకుండా ఇమేజ్ ఏం పెంచుకున్నావు బాబు. ఇంతకీ బాబు ఎవరు? బిల్డప్పులతోనే బిల్డింగ్లు కట్టేశాడు. మామిడి కాబోయే సినిమా డైరెక్టర్. సూపర్ బాబు, నేను అదిరిపోయింది. ఎక్స్ప్రెషన్ ఇచ్చానా? చచ్చిపోయినాడికి నిద్రపోయినాడికి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది. బావా, మనం ఒక్కను కూడా కొట్టకుండా భలే పారిపోయారా. రై, భగవంతుడు నమ్ముకున్నాడికి భయం ఉండకపోవచ్చు, కానీ బలాన్ని నమ్ముకున్నాడికి భయం ఉంటది. ఆడికన్నా బలవంతుడు ఉంటాడే మన డౌట్ ఉంటది. మనం వాళ్ళకన్నా బలాన్ని చూపించాం, వాళ్ళు భయాన్ని చూపించారు. ఎట్రా పొగ, బండి బాగు చేసి తిరగండి. గొప్పోడి మరే, బండి కొందే పొగ ఎక్కువ వస్తుందని. బావా, ఈ రోజు నువ్వు ప్రొడ్యూసర్ కట్ చెప్పాలనుకుంటా. అది సాయంత్రం 5:30కు రా. షోలే, బండి వేసుకొచ్చా. అమ్మయ్య,
దేవుడు దేవుడు సినిమా ఓకే అయితే నేనే రా మ్యూజిక్ డైరెక్టర్. నేను హీరోని అయితే నిన్ను మట్టుకు పెట్టుకోను రా. రే మనిషికి టచ్ ఉండకూడదు రోయ్. నేను మాత్రం ఫైట్ మాస్టర్ కన్ఫర్మ్. ఫస్ట్ ఈ నేసారా నన్నే ఊళ్ళో బొండాలు కొట్టిన ప్రతోడు మ్యూజిక్ కొట్టిటోడే. ఎరా ఏమైంది? ప్రొడ్యూసర్ ఓకే అన్నాడా? కథ బాగుందన్నారా, కాకపోతే విలన్తోనే కామెడీ చేయించమంటున్నారు. కామెడీ చేయడానికి విలన్ అంటే బఫూన్ ఏంట్రా, భయం. పోనీ వాళ్ళకి నచ్చినట్టు రాయొచ్చు కదరా. మనకు వచ్చిన పని ఒక 4 రోజులు చేస్తే జీతం వస్తుంది. అదే మనకు నచ్చిన పని ఒక్కరోజు చేసిన వచ్చే సాటిస్ఫాక్షన్ జీవితాంతం ఉంటుంది. నాకు నచ్చిన పని నేను చేయలేను రా. అవకాశం కోసం కొన్నిసార్లు అన్ని చేయాలరా. కొత్తగా ఏదైనా చేయాలంటే కొన్ని చేయాలి. అమ్మరా చెప్పమ్మా. ఎంతవరకు వచ్చాయి నీ సినిమా ప్రయత్నాలు? ఆ ప్రయత్నాల్లోనే ఉన్నానమ్మా. గుర్తుందా? నువ్వు అడిగిన 3 సంవత్సరాల టైంలో ఇది ఆఖరి రోజు. ఈ 3 సంవత్సరాల్లో ఈ రోజే గుర్తుందమ్మా. ఎప్పుడు వచ్చేస్తుందా అని. వచ్చేసింది. నాకు ఇంకొంచెం టైం కావాలి. నీకెందుకురా ఇవన్నీ? చక్కగా ఇంజనీరింగ్ చదివావు, హాయిగా జాబ్ చేసుకోవచ్చు కదా. అమ్మంటే కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంటే ఎదురు రావాలి కానీ లక్ష్యం వైపు వెళ్తుంటే అడ్డు రాకూడదు. ఆప్తావన్నీ సినిమా డైలాగులు. అది సరే గాని నాన్నకు ఫోన్ ఇవ్వు. లేరు, బయటకు వెళ్లారు. అసలు నిన్ను కాదు అనాల్సింది, ఆయన అనాలి. నిన్ను వెనకేసుకురాబట్టి నువ్విలా తయారయ్యావు. ఏ తండ్రైనా తన కొడుకు తనలా ఉంటే చాలనుకోడు, తనకన్నా బాగుండాలనుకుంటాడు. అది నాన్నంటే. నేను నాన్నతో మాట్లాడుకుంటా గానీ ఉంటానమ్మా, బాయ్. అరే అరే, బా 3 బాగాలేదు కదా, మంది వేద్దామా? 3 బాగున్నా మనం చేసే పని అదేగా, పదండి. 2 గ్లాసులు ఏంట్రా? ఇది నాది, ఇది మా ఫ్రెండ్. ఆడేమేడు పురుగుల మంది చచ్చిపోయాడు. నువ్వు తాగేయాల్సింది. మాకు బట్టి దైత్యం వదిలిపోయేది. బా ఇటు మ్యూజిక్ కన్నా మంది ఎక్కువ కూడా ఎత్తాడు. బా యాదవ కొండ కరేపాకు మొఖం ఇడును. నేను జాబ్ రిజైన్ చేసి మా ఊరు వెళ్ళిపోతాను రా. జనానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్ కనిపెట్టాను, దాంతో బిల్ గేట్స్ జుకర్బర్గ్ లా పెద్ద రేంజ్కి వెళ్తాను అనుకున్నాను రా. దాని అవసరం జనానికున్నా దాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం నాకు లేదు. బ్యాంక్స్ అన్ని లోన్ రిజెక్ట్ చేశాయి. ఎవరూ హెల్ప్ చేయటం లేదురా. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదరా. మనం ఒక చోట పైకి ఎక్కడానికి నిచ్చెన వేసుకుంటాం. అది ఎక్కుతూ ఉంటే ఎక్కడ పడిపోతామో అని కింద ఒకటి సపోర్ట్గా పట్టుకొని నించుంటాడు. కానీ పైకి ఎదగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కడు కూడా హెల్ప్ చేయడరా. అందుకే నాకు ఇంట్రెస్ట్ పోయింది. దానికోసం ఇంక టైం వేస్ట్ చేసుకోను. జీనియస్ ఎప్పుడు టైం చూసుకోకూడదు బాస్, వాళ్ళ టాలెంట్ మాత్రమే చూసుకోవాలి. మీరు నేను ఎవరో తెలుసుకోవడం కన్నా ఇప్పుడు నువ్వేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చూడు బాస్, పైకి ఎక్కడానికి నిచ్చెనెక్కేవాడు పట్టుకునేవాడు కాదు. అసలు ఆ నిచ్చెనే లేకపోతే ఆ ఇద్దరికి పని ఉండదు. నువ్వు ఆ నిచ్చెన అవ్వాలి, నిన్ను పట్టుకొని 10 మంది పైకి రావాలి. అది ఎదగడం అంటే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్లాల్సిన గమ్యం చాలా దూరం ఉండొచ్చు. వెళ్తూ ఉంటే నా దగ్గర అవుతుంది. చేరుకునే వరకు నీ ప్రయత్నం ప్రయాణం 2 ఆపద్దు. చాలా మంచి మాటలు చెప్పారన్న. ఇలాంటివి ఇంకొని చెప్తే మా వాడు మనసు మారి లైఫ్ లో సెటిల్ అయిపోతాడు. హలో, మాకు వేరే పని పడడం లేదనుకుంటున్నావా? ఏయ్, పక్కోడికి సలహాలు ఇస్తున్నప్పుడే మనం గొప్పలు అనిపిస్తుంది. ఇచ్చేద్దాం. అచ్చా ఇచ్చేయి. Stop! One minute. రాజా ఏం చేతురా, ఎంత పొద్దున్న రూమ్కి వచ్చావు? ఇది రూమ్ కాదు, రోడ్డు. రోడ్డు మీద పడుకుని పోయావా? అంత ఎక్కువైపోయింది మనకి. తాగావా? ఎన్నిసార్లు చెప్పా నీకు తాగదని, నువ్వు మారవు. అసలు నా మాట అంటే నీకు వాల్యూ లేదు. నేను చెప్పేది వినొద్దు. పొద్దున సుప్రభాతం పెట్టింది. అంటే రాత్రి బర్త్డే అని చిన్న పార్టీ ఇచ్చాను. అమ్మతోడు చైత్ర బర్త్డే రాదు కదా ఈడిది. నీకు రాత్రి దాని ఇంకా దిగినట్లేదు. బర్త్డే నాది కదా, ఆడిది. నాది కాదు, వాడిది. నా బర్త్డే ఎప్పుడో నాకు తెలియదు చైత్ర. ప్రామిస్. అబద్ధాలు కూడా చెప్తున్నావా? అంటే చైత్ర రాత్రి మాట్లాడుకున్నావు అసలు. ఐ హేట్ యు. చైత్ర 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 నేను చెప్పేది విను. చైత్ర మనం సాఫ్ట్వేర్ కదా, ఈ రోడ్ వర్క్ వెళ్తాడు నీకెందుకు? ఈడు ఓటం.
అయినా నా లవ్ యాక్సెప్ట్ చేతురా, నువ్వు చెప్పినట్టే వింటా, నీకు నచ్చినట్టే వింటా. షట్ అప్. ఇదిగో చైత్ర, నేను ఆడిలాగా చీప్ గా ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోను. ఏంట్రా చీపా? రాత్రి బిల్ ఎంత అయిందో తెలుసా? హలో బ్రదర్, ఇప్పుడు నువ్వు చేసిన పనికి చైత్ర అలాగా నీకు బ్రేకప్ చెప్పుద్ది. నువ్వు డ్రాప్ అయిపోతే నేను ట్రై చేసుకుంటా. ట్రై చేసుకుంటావా? కోర్స్ ట్రై చేస్తాను. ఊరే నీ టేనుగులో ఉన్నావు, నీకు లవ్ ఏంట్రా? నువ్వు కూడా నా తోటేనగలేనే అన్నావు, కలరొక్టే తేడా. రాత్రి 2 గంటలు తింటానా? మీ గురించి ఎత్తుకుంటూ వస్తున్నా. నేను కథ చెప్పడం వెళ్ళారు కదా, ఓకే అయిందా? నేను క్యారెక్టర్ రెడీ పోచానా? అమ్మాయి దగ్గర నా క్యారెక్టర్ పడితే మధ్యలో నీ క్యారెక్టర్ కావాలంటరా?